నమస్తే, మన సోమాజి కూడా ఉన్నాము. ఇక్కడ ఘర్షణ వాతావరణం ఈటల రాజేందర్ అటు రేవంత్ రెడ్డి మధ్య వ్యాఖ్యలకు కౌంటర్గా జగ్గారెడ్డి మాట్లాడడం జరిగింది. పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా మాట్లాడింది. దానిపైన ఒకసారి మాట్లాడడం. చెప్పండి, ఎలా సార్ దాడి అంటే ఫస్ట్ ఈటల రాజేందర్ సీఎం పైన మాట్లాడితేనే మేము రియాక్ట్ అయ్యానని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? సీఎం గారిని ఏ ఉద్దేశంతో అన్నారంటే హైడ్రాని ఒకటి ఏర్పాటు చేసి హైడ్రామాలు చేస్తూ ఉన్నారు. మీరే ఇదే ఐపీఎస్ అయిన ఉన్నారు కదా హైడ్రా కమిషనర్, వారు ఏమన్నారంటే కట్టిన ఇళ్ళ జోలికి పోము, ఇక ముందు కట్టే ఇళ్ళని మాత్రం పర్మిషన్ లేకుండా చూసుకుంటాం, జాగ్రత్త పరుస్తామని చెప్పింది. అయితే ఆల్రెడీ 5 ఏళ్ల కింద 10 ఏళ్ళ కట్టిన ఇళ్ళని మళ్ళీ నోటీసులకు ఇచ్చి వాళ్ళని భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇదేం పద్ధతి? తుగ్లక్ పరిపాలన నడుస్తూ ఉన్నది, ఇది మంచిది కాదు సుమా, తస్మాత్ జాగ్రత్త నా కొడుకులారా అని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఎవరినన్నాడు? తస్మాత్ జాగ్రత్త, అటు ప్రభుత్వాన్ని అటు అధికారాన్ని చెప్పడం హెచ్చరింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయాందోళనలో వాళ్ళకు ఒక భరోసా కలిగించడానికి, వాళ్ళకు మనోధైర్యం కలిగించడానికి వారు మాట్లాడడం జరిగింది. దాన్ని ఏదో చెంచగాన్లు తయారైపోయి చెంచాగిరి పనులు చేసుకునేటోళ్ళు ఏదో లాలుచి పడుకుంటా పదుల కోసం వాళ్ళు లాలుచి వాడి మొన్నటిదాకా ప్రెస్సులు మీట్ పెట్టి భార్యకో పోస్ట్ ఇప్పించి ఆ జగ్గారెడ్డి ఆయన మన అదేవిధంగా బిడ్డకో పోస్ట్ ఇప్పించుకొని ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి వచ్చి ప్రెస్ ముంగడికి వచ్చేసి ఈటల రాజేందర్ కానీ ఒక బీసీ అని చెప్పేసి ఒక అగ్రవర్ణ వ్యక్తి ఆ విధంగా ఇరుచుకోపడడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పించుకోవద్దని కూడా అన్నారు. బట్టలు ప్రజలు ఆల్రెడీ చెప్తారు, ఆల్రెడీ బట్టలు ఇప్పిరు కాబట్టి ఓడిపోయిండు, అర్థమైందా? అరే ప్రభుత్వాన్ని కూడా బట్టలు ఇప్పుతారు, ఇంకొక 2-3 నెలలు ఆగని తెలుస్తుంది విషయం ఏంది. ఇప్పటికే 6 నెలలు 18 నెలలు అయిపోయింది, ఇప్పటివరకు మంత్రి పదవులు వేసుకోలేని పరిస్థితి మీది. మీకు 100% అందరు బట్టలు ఇప్పుతారు, గుర్తుపెట్టుకోండి. ప్రజలు ఏం చేయాలో చేస్తారు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మేము ఎందుకు మీరు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టలేకపోతున్నారు? మీ బట్టలు ఇప్పుతారు కాబట్టి మీరు భయంతో ఎన్నికలు పెట్టలేకపోతున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థ ఎన్నికలకు రెడీ కాండి, తెలుస్తుంది మీకు మీ బట్టలు ఇప్పుతారా. ఒకటి చెప్పదలుచుకున్నాను, మహేష్ గౌడ్ గారు కూడా వారి యొక్క పదజాలాన్ని వెనక్కి తీసుకోకపోతే దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఒక బీసీ బిడ్డ మహేష్ గౌడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు చాలా సంతోషపడ్డాం, ఒక బీసీ బిడ్డ ఈ రాష్ట్ర జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని చెప్పేసి. కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈటల రాజేందర్ రెడ్డి అంటున్నాడు. రెడ్డి అనుకుంటూ ఆయనది ఏ కులం అర్థమవుతలేదంటే నేను చెప్తా ఉన్నాను, నీకు కావాలిగా కులం, ఈటల రాజేందర్ది ముదిరాజు కులం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, నేను నిన్ను అడుగుతా ఉన్నాను, మీ యొక్క జాతీయ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీది ఏ మతం కులం కాదని అడుగుతుంది, ఏ మతం? ఎందుకంటే ఇందిరాగాంధీ ముస్లింని చేసుకుంది, రాజీవ్ గాంధీ క్రిస్టియన్ చేసుకుండు. మరి మీ రాహుల్ గాంధీ ఏ మతం, ఏ కులమయ్యా? ఆన్సర్ చెప్పు, సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నారు? మరి మీరు రఘువీర్ రెడ్డి ఉన్నాడు, మీ పిసిసి అధ్యక్షుడు చేసిండు ఆంధ్రప్రదేశ్కి. ముందు ఈ విషయంలో అడిగితే మా రాహుల్ గాంధీ బ్రాహ్మణు, తాత నెహ్రూ ఏది బ్రాహ్మణ్ కాబట్టి ఆయన కూడా బ్రాహ్మణు హిందూ అని చెప్పి చెప్తున్నాడు. నెహ్రూ బ్రాహ్మణ్ అని మీరు అనుకుంటుర్రా? నెహ్రూ తండ్రి మోతీలాల్ ఎవరు తెలుసా? సౌతి తండ్రి, ఆయన సొంత తండ్రి కాదు. ముబ్రక్ అలీ వాళ్ళ నాయన సౌతి తండ్రి ఆయన. ఎవరు? మోతీలాల్ అనేటైనా సౌతి తండ్రి, సొంత తండ్రి కాదు ఆయన. ఆయన చనిపోయిన తర్వాత నేను చేసుకుంది వాళ్ళమ్మ, 2వ తండ్రి ఈయన జవహర్లాల్ నెహ్రూకి. వాళ్ళు కూడా ముస్లింలే. విషయం ఏం అడుగుతా ఉన్నానంటే, నిజంగా మీకు సిద్ధశుద్ధి ఉంటే దాని మీద ఆన్సర్ ఇవ్వండి. కానీ అయినా నేను అడుగుతా ఉన్నది ఏంటంటే, ఈ కులాలు, ఈ మతాలు, నెక్స్ట్ ఈ పేర్లు, ఇవన్నీ అవసరం ఏముంది? రాష్ట్ర పరిపాలన ఏ విధంగా జరగాలనే దాని మీద ఈటల రాజేందర్ ముదిరాజు కులాన్ని వాడుకుంటుండే ఈ మధ్యలో అని చెప్పేసి జగ్గారెడ్డి అంటుండు. అరే ఈటల రాజేందర్ గారు ముదిరాజులో పుట్టినప్పుడు ముదిరాజు కులాన్ని వాడుకోకపోతే ఏ కులాన్ని వాడుకుంటాడు? ఆయన యాక్చువల్లీ నిజంగా చెప్తాను, ఈరోజు వరకు ఈటల రాజేందర్ గారి పేరు ఈటల రాజేందర్ అనే ఉంటుంది, అవునా? ఆయన ఈ యొక్క ఉద్యమంలో ఫస్ట్ ఆయనకు పడ్డ ఏంటంటే, ఫస్ట్ ఆయన ఒక మంచి బిజినెస్ మ్యాన్, తర్వాత ఒక మంచి ఉద్యమకారుడు, తర్వాత ఆయన ఒక మంచి పొలిటీషియన్. ఈ 3 పేర్లు ఆయనకు వచ్చింది. ఇంకో పేరు ఏముందంటే ఆయనకి, మా బీసీ కులాలందరూ కూడా మేము ఆయన ఏమని పిలుస్తామంటే, మేము జ్యోతిరావు పూలేని చూడలేదు కానీ మా బీసీల కులాల పూలేని అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు బీసీ కులాలన్నీ కూడా. మరి అలాంటి మహానుభావుని పట్టుకొని, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే రేపు బీసీ సంఘాలు కానీ బీసీ కులాలు కానీ ఊకుంటే అనుకుంటున్నారా? దయచేసి 100% ఈటల రాజేందర్ గారు ముదిరాజు కులం అని చెప్పడం జరుగుతుంది. ఇంకోసారి ఈ మాటలు ఈటల రాజేందర్ గారు రండాన్ని వాడిర్రు, రండా అంటే ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అవును, రండా అంటే ఇప్పుడు విషయం, రండా అంటే మీనింగ్ ఏంది? చేసే పనులు చెప్పిన పనులు చెప్పినట్టు చేయకపోవడము, చేసే పనులు అబద్ధాలు చెప్పడము. జగ్గారెడ్డిని ఉద్దేశించి అన్నారు కదా, అది ఎవరు? ఈటల రాజేందర్. అవునండి, ఇప్పుడు జగ్గారెడ్డి అనే వ్యక్తి ఏముంది మాట్లాడే దాంట్లో? ఏం పనులు చేస్తున్నాడు జగ్గారెడ్డి? ఆయన నీకు ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడాలి. నువ్వు గాండు అంటే అర్థమేం చెప్పు మరి.
నువ్వు గాండి అని మాట్లాడుతున్నావు. గాండి అంటే అర్థమైంది నువ్వు ఏ స్థాయిలో మాట్లాడి దాని తగ్గట్టు నువ్వు బాల్ వేస్తే మేము బ్యాట్తో కొడతాం. మళ్ళీ నువ్వు బాల్ వేసినావు బంతి మా గ్రౌండ్లోకి వచ్చినప్పుడు మరి మేము బ్యాట్తో కొట్టి చూపిస్తాం ఆన్సర్. అదేవిధంగా ఆన్సర్ ఇచ్చినాం. రండి అంటే ఏంటంటే గాండి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఇంకొకటి ఇక్కడ అంటే అధ్యక్ష పదవి ఇవ్వలే కావచ్చు ఆవేదనలో మాట్లాడుతుండు ఈటల రాజేందర్ అంటారు, మీరేమంటారు? ఈటల రాజేందర్ గారికి అధ్యక్ష పదవితో సంబంధం లేదు. ఈటల రాజేందర్ గారు ఎక్కడ కూడా అధ్యక్ష పదవి కోసము ఫైర్ చేసిన వ్యక్తి కాదు. ఈటల రాజేందర్ గారు ఎక్కడ కూడా లెటర్ పెట్టుకొని అర్జీ పెట్టుకుని నాకు అధ్యక్ష పదవి ఏమని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి కాదు. యావత్ సమాజానికి గొప్ప నేత ఆయన, అందరికీ తెలుసు, పెద్ద ఉద్యమకారుడు అని చెప్పేసి. ఆయన కరోనా సమయంలో కానీ ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఈటల రాజేందర్ గారు ఏం చేసిరు అనేది యావత్ ప్రపంచానికి తెలుసు, దేశానికి తెలుసు, అదేవిధంగా రాష్ట్రానికి కూడా తెలుసు. ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ గారు ఈ యొక్క తెలంగాణ యొక్క ఆర్థిక శాఖ ఏ ప్లేస్లో ఉంది, ఈ యొక్క ఆర్థిక వనరులు ఏ విధంగా ఉండేనో అందరికీ తెలుసు. ఆ రోజు మొదటి స్థానంలో ఉండే ఆర్థిక మొత్తం కూడా. మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మంత్రి పదవి ఇచ్చి ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చి అనారోగ్య శాఖ మారిందని మన తెలంగాణలో రాసిరు ఈటల రాజేందర్ కోసం. రాసినా కూడా దాన్ని ఆరోగ్య శాఖ మార్చిన గొప్ప వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కరోనా సమయంలో ఎంత చక్కగా తీర్చిదిద్దిండో, ఎంతమందిని మనోధైర్యాన్ని కల్పించిండో అందరూ తెలుసు. కాబట్టి ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా సౌమ్యుడు. అవసరం ఉన్న సందర్భంలో ఏ విధంగా ప్రజల కోసం ఏ విధంగా మాట్లాడాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. ఈ రాష్ట్రం యొక్క బడ్జెట్ ఏ విధంగా అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి, ఎట్లా బడ్జెట్ని తీసుకురావాలి అనేది కూడా సంపూర్ణమైన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.